ఇదే విషయంపై మనం మూసా నది శంకర్ దగ్గరికి వెళ్దాం. శంకర్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులైనటువంటి రమేష్ పటేల్ గారు అలాగే లక్ష్మీ నరసింహారెడ్డి గారు చాలా చెప్పారు. ఒక విషయం చాలా స్పష్టంగా మనకు అవపడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు సమన్వయ లోపం కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. ప్రతి ఒక్కరూ తనకు వచ్చినట్టుగా తనకు తోచినట్టుగానే మాట్లాడుతున్నారు. అందులో ప్రధానంగా ఏ మంత్రి అయితే చెప్పారో అయితే ఖచ్చితంగా ఇప్పుడు మనం మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మాట్లాడితే అనసూయ గారు ఏమన్నారంటే, నేను ఈ విషయంపై ఎక్కడ కూడా చెప్పలేదు, కేబినెట్ ఒకసారి మేము సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత దాని మీద ఒక క్లారిటీ వస్తుంది, తర్వాతనే నేను మనం చెప్తానని చెప్పాను. కానీ దాన్ని మీడియా దానికి మిస్లీడ్ చేసింది, డైవర్ట్ చేసే పాలిటిక్స్గా వ్యవహరించింది అని చెప్తున్నారు. ఇంకొక విషయం అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రమేష్ గారు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే ఆయనకు అసలు దీంతో సంబంధమే లేదు. ఐఎన్పిఆర్ మినిస్టర్గా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించిన మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే అదే మహేష్ కుమార్ గారితో కూడా మనం ఇప్పుడు మాట్లాడడం జరిగింది. మహేష్ కుమార్ గారు ఏమంటారంటే ఖచ్చితంగా ఒక క్యాబినెట్ నిర్వహించిన తర్వాతనే దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటాము, ఎవరు కూడా దీని మీద తొందరపడి ఏ విషయం చెప్పొద్దు అని చెప్పాను. కానీ మా దగ్గర అవగాహన లోపం కానీ మా దగ్గర ఏదైతే సమన్వయ లోపం ఉన్నది అని చెప్తున్నారే అది కాదు, ఖచ్చితంగా మేము కట్టుబడి ఉన్నాము. ప్రభుత్వం కేంద్రం ఏదైతే మనకు సంబంధించిన మనకు సంబంధించిన మినిస్టర్ గారు సీఎం గారు ఏదైతే ఆదేశాలు ఇస్తారో దాని ప్రకారమే చేస్తామంటున్నారు. డెఫినెట్గా వస్తాను అండి రమేష్ గారు మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మన మిత్రులైన శంకర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత మీ దగ్గర వస్తాను. అయితే ఈ విషయంపై మీరేమంటారండి? శంకర్ గారు మాజీ సర్పంచ్, మన ఫోర్ సైడ్ మీరు వెహికల్ ఆపాలండి, ఖచ్చితంగా మీరు వెహికల్ ఆపి మాట్లాడితే చాలా. థ్యాంక్ యూ వెరీ మచ్ గో హెడ్. మన ఫోర్ సైడ్ ఛానల్ వారికి అదే విధంగా అక్కడ దీంట్లో పాల్గొన్నటువంటి మన మాజీ సర్పంచులు వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఒకటి వాస్తవానికి ఇప్పుడు అవగాహన లోపమా ఏంటిదని అనేది మనకు అర్థం కావట్లేదు. వాస్తవానికి అంటే ఏమి జరిగినా కానీ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయాలనేది గత ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇప్పుడు మేము ఏమనుకున్నామనంటే అప్పుడు మేము కూడా ఈ ప్రభుత్వమే స్థానిక సంస్థలను బలహీనపరిచింది టిఆర్ఎస్ ప్రభుత్వము అనేది మాకు ఒక అపోహ ఉండేది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు కాబట్టి స్థానిక సంస్థల నుండి తనకు పూర్తిగా అవగాహన ఉంటది అన్న ఉద్దేశంతో మేము అనుకున్నాం. కానీ ఇట్లా గ్రామాలను స్థానిక సంస్థలు నిర్వీర్యం చేయడమే కాకుండా అక్కడ గ్రామ ప్రజలను కూడా నిర్వీర్యం చేసినట్టుగానే ఉన్నది ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్రభుత్వానికి. దాన్ని గమనిస్తలేరు. గ్రామాలలో ఏం చేయాలన్నా కానీ సర్పంచ్ చెయ్యాలా, సర్పంచ్ చేస్తే ఏదైనా కానీ వాళ్ళ సాధక బాధకాలనని చెప్తారు, నీళ్ళ సమస్య చెప్తారు, ఒక లైట్ రాకపోతే ఒక సర్పంచ్కి చెప్తారు. ఏదున్నా కానీ ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి ఏంటిది అనేది అర్థం కాని పరిస్థితులలో ఉన్నది. కానీ ఒక చట్టం తీసుకురావాలి మన తెలంగాణ ప్రభుత్వం అనేది, తెలంగాణ ప్రభుత్వం కాకుండా టోటల్ గా భారతదేశంలో అసలు సర్పంచ్ స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యే కావాలన్నా ఒక ముఖ్యమంత్రి కావాలన్నా ఏది కావాలన్నా కానీ సర్పంచ్ గా ఎన్నికైన వాళ్ళే ఎమ్మెల్యే ఎన్నిక కావాలనేది ఒక రూల్ ఉండాలి. ఎందుకు అనంటే డబ్బు ఖర్చు పెట్టుకొని వీళ్ళు పదవులకు వస్తున్నారు, ఎమ్మెల్యేగా అవుతున్నారు, వాళ్ళకి అవగాహన లేదు. వాస్తవానికి చెప్పాలనంటే ఇది మన తప్పు కాదు, మన ప్రజల తప్ప లేకపోతే మన పాలకుల తప్ప ఏంటిదని అర్థం కాదు. స్థానిక సంస్థలు అనేది మీరు ఏదో చేసినట్టుగా ఎన్నికలు మీరు ఎందుకు పెట్టారు? మీరు స్థానిక ప్రభుత్వం అని అంటారు, నీకు చెక్ పవర్ లేరు, ఒక ముఖ్యమంత్రి గారికి చెక్ పవర్ ఉండదు. కానీ ఇక్కడ గ్రామ సర్పంచ్ కు చెక్ పవర్ అనేది ఉంటది, రాష్ట్రపతికే చెక్ పవర్ అనేది ఉంటది. అంత బలమైన స్థానిక సంస్థలను మొత్తం కావాలని చెప్పేసేసి ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ, ఒక్క ప్రభుత్వం అని చెప్తలేను నేను, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ స్థానిక సంస్థలనే కానీ స్థానిక ప్రభుత్వాలనే కానీ నిర్వీర్యం అనేది చేస్తున్నారు. మరి ఎందుకోసం చేస్తున్నారు? మేము కరెక్ట్ గా అక్కడ వర్క్ చేస్తేనే, గ్రామాలలో వర్క్ చేస్తేనే ఎమ్మెల్యే అవుతున్నాడు, మా సహకారం తీసుకుంటున్నాడు. ఉత్తానే గాలికి వచ్చేసేసి ఎమ్మెల్యే అయితలేడు. ఒక సర్పంచ్, స్థానికంగా ఉన్న సర్పంచ్ సలహాలు తీసుకుంటున్నాడు, ఓట్లు వేయించుకుంటున్నాడు. ఓట్లు వేయించుకున్నాక గద్దెనెక్కినాక మంత్రులు అయిన తర్వాత స్థానిక సంస్థలను బలహీనపరుస్తున్నారు. ఇది వాస్తవానికి స్థానిక సంస్థలలో పాల్గొనే భవిష్యత్తులో
పాల్గొనే సర్పంచ్లే కానీ గతంలో సర్పంచ్లే కానీ ఇది ఒక్కసారి వార్డు మెంబర్ల కాడికి వెళ్ళి సర్పంచ్ల వరకు ఎంపీటీసీల వరకు ఆలోచన చేసి దీని మీదనే మనం చేయాలి. ఎందుకంటే సోదరులు వీళ్ళందరూ కూడా మంచిగా చెప్పిండ్రు, కానీ మనం అందరము ఒక గొడుగు కిందికి వచ్చినట్టుగా అయితే మనము వీరికి ఎలా బుద్ధి చెప్పాలనో ఎమ్మెల్యేలకు ప్రభుత్వాలకు అనేది మనకు ఖచ్చితంగా మనం బుద్ధి చెప్పగలుగుతాము. మనం ఒక్క తాటి మీదకి వచ్చిన నాడే ఇది అవుతుంది. ఒక్కొక్క దగ్గర ఒక్క మనిషి చనిపోయిన ఉంటే ఆడ శ్మశానంలో చెట్లు కొట్టేపియాలని అంటే ఎవరికి చెప్పాలి? శంకర్ గారు, అనేక సమస్యలు మరొకసారి వస్తాను మీ దగ్గరికి, ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడు ప్రధానంగా ఒక విషయం ఎవరో మన రమేష్ గారు ఏదో మాట్లాడబోయారు.